కానీ ఏమైపోయాడంట? సాతాను ప్రేరేపణలో పడిపోయి లోబడిపోయాడు. సాతాను ఆ విధముగా దావీదు భక్తుని లోబడి చేసిందండి. మనమెంత? మన భక్తి ఎంత? ఏమండి, ఆలోచన చేయండి. సాతాను యొక్క పని అదే, లోపరుచుకోవడం. దాని పని లోపరుచుకోవడం. ఉండాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? మెలుకు కలిగి ప్రార్థన చేసేటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అది సాతాను యొక్క పాత్ర ఏంటంట? తర్వాత ఎంతమంది అయితే ప్రభువు దగ్గరగా ఉంటామో అందరినీ కూడా ఏం చేయాలనుకుంటున్నాక ఏదో ఒక విషయంలో లోపరుచుకోవాలని వస్తుంది. కనుక ప్రార్థన చేశాడు కావాలి. రెండవది ఏ పాత్ర? దావీదు భక్తుడి పాత్ర. దేవుని శక్తి ఎరిగినాడు, దేవుని యొక్క చిత్తం ఎరిగినాడు. కానీ ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నప్పటికీ కూడా లేదా సాతాను ప్రేరేపణకు లొంగిపోబడ్డాడు. మొదట చదువుకున్నాం కదా, 21:7 ఏం మాట ఉంది? ప్రతికూలమైన ప్రవర్తన. ఏంటంటే ఏ ప్రవర్తన? ప్రతికూలమైన ప్రవర్తన. ఇంతకీ ఆయన చేసిన ఆ పని ఏమిటి? ఆ కార్యం ఏమిటి అనంటే ఇదే. సాతాను ఏం చెప్పి ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించమని చెప్పింది. అది దేవుని చిత్తమైనది కూడా దేవుని చిత్తం కాదు కూడా. అయినప్పటికీ అక్కడ దావీదు చేసిన పని ఏంటో తెలుసా? తన యొక్క గర్భపు స్వభావాన్ని అక్కడ బయటపరుచున్నాడు. దావీదు యోగాలను జగడము యొక్క అధిపతులను మీరు వెళ్ళి బెర్షెబాను కొని దాని వరకు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై దాన్ని తీసుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చాను. ఏంటండి? ఆజ్ఞ ఇచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, యోబాబు అంటాడు కదా, అయ్యా ఎందుకు లెక్కించాలి? అవసరం లేదు కంటే నువ్వు ముందలు వెళ్ళి లెక్కించి నాకు ఆ యొక్క లెక్కను తీసుకురా అంటాడు. లేరా, ఇక్కడ ఇప్పుడు సంపూర్ణముగా దావీదు భక్తుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడు? ఆయన దినమునకు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తాడు? 3 మార్లు ప్రార్థన చేసినప్పటికీ కూడా సాతాను యొక్క వలలో పడిపోయి రాజుననేటువంటి గర్వపు స్వభావము అతనిలోకి వచ్చేసింది. ఇంకొక విషయమే, బాధాకరమైన విషయం ఏంటో తెలుసండి? దేవుని చిత్తాన్ని అక్కడ మర్చిపోయాడు. దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయాడు. మనలో చాలా మంది కూడా దేవుని దర్శనాన్ని, దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నాం. మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను మనము విడిచిపెట్టేస్తున్నాం. ఆయన చూపించే ప్రేమను మనందరికీ మనం దూరపాటు చేసుకుంటున్నాం. ఇక దావీదు చేసిన పని అదే. దేవుని దర్శనాన్ని కోల్పోయాడు, దేవుని దర్శనాన్ని మర్చిపోయాడు, దేవుని దర్శనాన్ని విడిచిపెట్టాడు. మరి ముఖ్యంగా దేవుని యొక్క చిత్తము తన పట్ల ఉన్నదాన్ని త్రోసివేసేసాడండి.
త్రోసివేశాడు. ఈ దినాలు మనం కూడా అలాంటి స్వభావం కలిగి ఉంటున్నామేమో. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతికూలమైన పరిస్థితి దేవుడు లెక్కించమని చెప్పాలి, అదొక ఘోరమైన పాపమని. లెక్కించమని ఆజ్ఞ ఇచ్చాడు. మూడవ పాత్ర ఏం పాత్ర? యోవాబు పాత్ర. 3వ అధ్యాయంలో ఉంది. అందుకు యోవాబు, రాజా ఆ ఆ ఆ ఆ వారందరూ నా ఏలిన వారి దాసులు కదా, ఈ విచారణ ఎలా? ఈ మాట చూడండి, ఈ మాట జాగ్రత్త పరిశీలన చేయండి. ఒక్క మాట యోవాబు వచ్చి అంటున్నాడు కదా, ఏమన్నాడు తెలుసండి? రాజా, ఇది నీకు తగదో. ఏం తగదో? ఇశ్రాయేలును లెక్కించడం నీకు తగదో. లెక్కిస్తే ఏం జరుగుతుందంట? ఏం జరిగిద్దని చెప్తున్నాడు స్పష్టంగా. ఇశ్రాయేలులకు శిక్ష కలుగును. ఏమండి? ఏం కలిగిద్ది? శిక్ష కలుగునని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి ద్వారా? యోవాబు ద్వారా దావీదు భక్తుడికి. ప్రియ దేవుని జనాంగమ్మ, ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఎదుట ఎవరైనా కూడా వారి ప్రవర్తన సరిగా లేదని మనం గుర్తెరిగితే, వారు నడిచే మార్గము సరిగా లేదని మనము గుర్తించగలిగినప్పుడు, ఈ యోవాబు వలె ఏం చేయాలి? హెచ్చరించేటువంటి వారంగా ఉండాలి. అది అమ్మగారైనా, నేనైనా, ఎవరైనా సరే ఏం చేయాలంట? ప్రవర్తన సరిగా లేదని హెచ్చరించేటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. విశ్వాసానికి హెచ్చరించాలంటే ఏం చేయాలి? ముందర మనము అలాంటి స్థిరమైన భక్తిని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. యోవాబు సాతానుకు లోబడిపోయినటువంటి దావీదు భక్తుని హెచ్చరిస్తున్నాడు. అయ్యా, అది నీకు తగదు. ఒకవేళ లెక్కిస్తే ఇశ్రాయేలు మీద కీడు వస్తుంది, ఇశ్రాయేలు జనాంగం మీదకి శిక్ష వస్తుంది. అది దేవుని చిత్తము కానే కాదంటే దావీదు భక్తుడు ఏం చేశాడు? నువ్వు వెళ్ళి లెక్క పెడతావా లేదా అని తన యొక్క గర్వపు స్వభావాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు. ఆలోచించండి. అనేక మార్లు వాక్యము ద్వారా, సేవకుల ద్వారా, మరి అనేక మార్లు మనము హెచ్చరింపబడుతూ ఉండొచ్చు, సాక్ష్యాల ద్వారా హెచ్చరింపబడుతూ ఉండొచ్చు. ఇది మన దావీదు వలె మనము కూడా లోబడినటువంటి స్వభావము కలిగి ఉంటే, ఇది మన దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు సరి చేసుకోవడానికి. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు మనల్ని మనము సరిదిద్దుకోవడానికి. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు మనంతటికి మనము దేవుని యొద్దకు రావడానికి. ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, ఎలా ఉంది మన ప్రవర్తన ప్రభు ఎదుట? యోవాబు జీవితంలో మనం నేర్చుకోవాల్సిందండి, తప్పు చేసినప్పుడు గద్దించడం మనం నేర్చుకోవాలి. అది ఎవరైనా సరే, మన ముందు ఎవరున్నా సరే. పిల్లరా, సాతాను పాత్ర ఏంటన్నా, ఎప్పుడు తన బిడ్డలైన వారిని పడగొట్టాలని చూస్తుంది. ఆ విషయంలో ప్రియ దేవుని బిడ్డ, సాతానుకి రాజైన దావీదు లోబడిపోయాడు. లోబడడం అంటే నేను అనుకుంటాను పిల్లరా, అక్కడ ప్రార్థన లేదేమో. లోబడడం అంటే ఏంటండి? అక్కడ భక్తి లేదేమో. ఎందుకో చెప్పనా? దావీదు గారు ఏ పనైనా చేసే ముందు ఏం చేసేవాడు తెలుసా? ప్రభు యొద్ద విచారణ చేసేవాడు. అవునా కదా? ప్రార్థన చేసేవాడు. ప్రభా, ఇది నేను చేయనా చేద్దాం. ఒకవేళ యుద్ధానికి వెళ్తున్నా, వారి మీదకి యుద్ధంకి వెళ్తున్నా, ప్రభా నువ్వు నాకు జయముని ఇస్తావేవ్వా. ఏమండి? దేవుడు కన్ఫర్మ్ చేస్తేనే వెళ్ళేవాడు.
మరి ఈ విషయంలో అయ్యా నాకు ప్రేరేపణ కలిగించు, అది నీవిచ్చిందా లేదా అని ప్రభువుని అడిగితే దేవుడు చెప్పేవాడా కాదా? ఇప్పుడు అక్కడ ఏం లోపం ఉంది? ప్రార్థన లోపం ఉంది. మన జీవితాల్లో కూడా, మన కుటుంబంలో కూడా, సంఘంలో కూడా ప్రార్థన లోపం ఉంటే దేవుని కార్యాలు చూడడం అసాధ్యము. ప్రార్థన లేకపోతే పిల్లారా దేవుని మేలులు చూడడం అసాధ్యము. మరి ముఖ్యంగా సాతాను మీద విజయం పొందుకోవడం అసాధ్యము. అందుకే మెలుకు కలిగి ప్రార్థించమంటున్నారు. ఈ మధ్య కాలంలో మరి కుటుంబ ఆరాధనలు అంటే రావడము మానేస్తున్నాం. అది పక్కన పెడితే పిల్లారా సంఘ క్రమ ఆరాధనలో కూడా మరి బుధవారము, శుక్రవారము, శనివారం సాయంత్రములో ప్రార్థన పెడుతుంటే ఎవరు కూడా అట్లా. అంటే ఇప్పుడు మనం ఎవరి ఆధీనంలో ఉన్నట్లు? ఏమండి, సాతాను యొక్క ఆధీనంలో ఉన్నట్టా లేదా? పెద్దవారిని పక్కన పెట్టేద్దాం, యవనస్తులుగా ఉంటున్నాం, రాగలిగిన స్థితిలో మనం ఉంటున్నాం. మన పరిస్థితి ఏదండి? మనకి ప్రభువు బట్టి ఆసక్తి ఏది? లేరా ఇది వరకు భక్తులు అంట ప్రార్థన రావడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉంచి ప్రార్థన పాటలు పాడుకుని దేవుని మహింపరిచేవారంట. ఆయన సన్నిధి ఉంటే సంతోషకరంగా ఉండేవారంట. నిజమే కండి పిల్లరా. ఇప్పుడు మనమైతే టైమింగ్స్ ఫాలో అవుతున్నాం, కానీ మన మందిరంలో జరిగిన ఎక్కడో కాదు, మన మందిరంలో జరిగేది 12-11 గంటలకు పెడితే సాయంత్రం 5 అయిపోయేది దేవుని మందిరంలో గడపడం. ఇంకొక విషయం చెప్పనా, అలా గడపడాన్ని బట్టి దేవునికి ఎంత సమయం అయితే హెచ్చించారో అంత ఆశీర్వాదము వారు పొందుకున్నారు. హల్లెలూయా. నైట్ ప్రార్థన 8 గంటలకు ప్రారంభిస్తే 1 గంట 2 అయిపోయేది. నేను రూఢిగా చెప్పగలను, ప్రభు సన్నిధిలో అంతగా గడపడం ద్వారా ఇక్కడ ఉన్నవారు అందరికీ తెలుసు, కొంతమందికి అంత ఎక్కువ సమయం వెచ్చిండు చేయాలా అన్ని ఆశీర్వాదాలు, కార్యాలు చూశారండి. అవును కదా, ఎన్నో కార్యాలు. మరి ఆనాడు జరుగుతున్న కార్యాలు ఈనాడు ఎందుకు జరగట్లే మన పట్ల? అంటే కారణము మనందరూ ఇప్పుడు ఎవరి ఆధీనంలో, దేవుని ఆధీనంలో ఉన్న భ్రమపడుతూనే సాతాను యొక్క అడుగుజాల గుట్లో మనం ఉన్నాం. అవునా కదా? అవును, వాస్తవం. రేపు వెళ్ళొచ్చింది, లేకపోతే వచ్చే వారం వల్ల వచ్చింది. మన ప్రవర్తన, మన కుటుంబానికి ఆశీర్వాదాలు ఉండాలి, మన ఆరోగ్యం, మన కుటుంబానికి జీవితాలు ఉండాలి, మన యొక్క విశ్వాసం, మన ప్రజలకు ఆశీర్వాదాలు ఉండాలి. వారికి ఏమాత్రం బాధ కలిగించే ప్రవర్తన తర్వాత ఇంకో వాక్యం జాగ్రత్తగా పరిచయం చేసినప్పుడు పిల్లరా యోగానికి ప్రయాణం ఎంత కలిగితే శిక్ష వస్తుందా? నిజమే, దేవుడు శిక్ష చేసింది. ఏమన్నది ఈ కార్యము దేవుడు ఇస్తుంది. ఆయన అధికారులను అలా చెప్తుంది. ఇప్పుడు దాని ఎవరో ఇస్రాయేల్ సామ్రాజ్యాన్ని కూడా తండ్రి తండ్రి అన్ని స్థానం కూడా ఉన్నారు. దాని సంరక్షించబడి ఎవరికి దాని దగ్గర తప్పులకి ఇస్రాయేల్ జనాంగంతో శిక్షించబడ్డారు. ఎందుకు వచ్చిందని ప్రార్థించినట్టు అదే చెప్పాను. కొంత 4 తప్పులు పంపించుకోవచ్చు తెచ్చుకోండి. నాలుగు ఒక జీవితంలో మాట్లాడుతున్న ఆ వాతావరణ అనుసరి నష్టపోతుంది. ఏదో చదువుతున్నా తెచ్చుకోండి. నేను పెట్టి ప్రవర్తించింది బాధ్యతంగా విషయం ఏంటంటే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడడం, ప్రభు సన్నిధిలో ఒక్కొక్క ప్రార్థన జీవితం, ప్రభు సన్నిధిలో అన్నింటి అనుభవం. కాబట్టి దాని ఆలోచించుకోండి.
సంవత్సరాలు ఈ చదువులో ఉన్న క్షమించుకోవడానికి ప్రాప్తం కూడా అది ఏమిటా? నాకు గమనించుకో, నిబంధనలు హల్లెలూయా. ఆ గమనించుకో, ఇదిగో, వస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మొరపెట్టగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన దాసుని సహాయకుడిగా పంపించాడు. ఎవరిని పంపించాడు? దాసుని. ఎవరు ఆ దాసుడు అంటే? ఇంకొక పాత్ర, సేవకుడు, దీర్ఘదర్శి, ప్రవక్త అయినటువంటి గాదు. ఇప్పుడు గాదు దేవుని మాట పట్టుకుని దావీదు దగ్గరకు వచ్చినాడు. దావీదు గారి దగ్గరికి వచ్చి ఆ ఆ ఎలా సెలవిచ్చును, నీవు వెళ్ళి దావీదుతో ఇట్టను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3 విషయములలో నీ ఎదుట ఉంచుతున్నాను, వాటిలో దాన్ని ఆ చూడండి పిల్లారా. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు పాపిని క్షమిస్తాడు గాని పాపమును క్షమించడు. అర్థమైంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక పాపిని ఒక విషయంలో పడిపోయా, నేను చేసేటువంటి పాపం బట్టి నన్ను క్షమిస్తాడు, కానీ చేసిన పాపాన్ని మాత్రము క్షమించడు. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఇప్పుడు దావీదు చేయరానటువంటి పాపము చేసినాడు. ఇప్పుడు ఆ పాపం బట్టి దేవుడు దావీదుకు అవకాశం ఇస్తున్నాడు. చూడండి ఏమిస్తున్నాడు. కావున కాదు దావీదు నచ్చకొచ్చి ఎట్లా నేను ఈ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటనంటే, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దోత ఇశ్రాయేలు దేశమంతట నాశనము కలుగజేయుటను అని వీటిలో ఒకదానిని. మొదటిది ఏంటంట? 3 ఏళ్ల పాటు కరువు, 3 నెలల పాటు శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా దోత కత్తి పట్టుకుంటా. ఈ 3 విషయాలు చూడండి పిల్లరా. ఇక్కడ దేవుని ఉద్దేశము కూడా ఏంటా? ప్రతిదీ కూడా దేవుడు మనకే అవకాశాన్ని ఇస్తున్నాడు, మనకేమి ఇస్తున్నాడు. మరి దేన్ని నువ్వు కోరుకుంటున్నావు? దేవుడు అంటున్నాడు నీ ఎదుట 2 మార్గాలు ఉంచాను, ఇరుకు మార్గము, విశాల మార్గం. ఏ మార్గం నువ్వు కోరుకుంటున్నావు? ఇరుకు మార్గం వెళ్తే పరలోకం నీకు వస్తుంది, విశాల మార్గం వెళ్తే నిత్య నరకం నీకు వస్తుంది. ఏది కోరుకుంటున్నావా? నీ ఎదుట 2 మార్గాలు ఉంచాను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. అయితే ఇక్కడ కూడా నిర్ణయాన్ని దావీదుకే అప్పచెప్పాడండి దేవుడు.
దావీదు, నువ్వు చేసిన పాపం బట్టి నిన్ను క్షమించా, కానీ నీ పాపాన్ని క్షమించలా, పాపమునకు శిక్ష తప్పదు. కనుక కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 3 విషయాలు, 3 ఆప్షన్స్ ఇచ్చేశాడు. కావున ఇశ్రాయేలుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలు 70,000 మంది చచ్చేది. యెరూషలేము నాశనమయ్యుటకై దేవుడు ఆ దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపము నొంది, నాశనము చేయి దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. హల్లెలూయా. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశం మధ్య నిలుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడిను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొని కొనిన వారై సాష్టాంగ పడగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చువాడను నేనే కదా, పాపము చేసి చెడుతనమును జరిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వారకు వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అతడికి వెళ్ళవలెనని దావీదునకు ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత గాదునకు సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడికి ఎంతో వేదన కలుగుతుంది. అయ్యా, తప్పు చేసినటువంటి వాడను నేను, పాపము చేసినటువంటి వాడను నేను, ఆజ్ఞను అతిక్రమించి వాడను నేనే. ప్రభు, నేను శిక్ష అనుభవించాలి. గొర్రెల వంటి వారు, ఏమీ తెలియనటువంటి అమాయకులు ఎందుకు ప్రభువా నేను చేసిన తప్పును బట్టి నశించాలి అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడని మొరపెట్టాడు. ఇవి నేర్చుకోవాలి. ఏం చేయాలంట? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం మనం నేర్చుకోవాలి. సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడండి. సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, దేవుని యొక్క గొప్పతనము ఏంటో తెలుసా? ఆయన కోపించుచునే మన పట్ల వాత్సల్యం చూపించాడు. మరలా ఒక మాట చెప్తున్నానండి, తల్లిదండ్రులుగా మనం చేసే పని చెప్తున్నా, ఒకటి గుర్తుంచుకోండి. మన బిడ్డలు మనకి ఇష్టం లేని పని ఒకటి చేస్తారు, మన బిడ్డలు మనం చేయొద్దన్న పని చేస్తారు. వారిని కోపంతో కొడతామా లేదా ప్రేమతో గద్దించి కొడతామా? చెప్పండి. కోపంతో కొడతామా? కోపం కాదు అక్కడ, జాగ్రత్తగానండి. మరలా ఆ పని చేయొద్దని చెప్పి వారిని మరలా ఆ పని చేస్తే వారు మరలా ఇరకాటంలో పడతారనే ఉద్దేశంతో ఏం చేస్తాం? వారి మంచి మార్గంలో వెళ్ళాలనే కదా చెప్పేది. వారు మరలా తప్పు చేయొద్దనే కదా వారిని గద్దించి కొడతాం. కోపం కాదు అక్కడ. ఏముంది అక్కడ? ఆ కోపం వెనక ప్రేమ ఉందండి. హల్లెలూయా. కోపం కాదు. వారు బాధపడినా పర్వాలా, వారు ఏడ్చినా పర్వాలా, మరలా తప్పు చేయకూడదనే ఉద్దేశంతోనే కొడతాం. అవునా కదా? జాగ్రత్తగా గమనించండి. అంటే ఆ కోపం వెనక ఏముంది? విలువైన ప్రేమ ఉన్నది. హల్లెలూయా. మన దేవుడు కూడా కోపించుచునే ఆయన వాత్సల్యమును మన పట్ల చూపిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తున్నది, యెహోవా దూత యెరూషలేము పట్టణం మీద ఉండి కత్తి దూస్తూ అమాయకులను 70,000 మందిని చంపుతున్నప్పుడు అంట, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయము ఏమైందంట?
సంతాపమొందెను, అనగా బాధపడెను, అనగా వేదన పడెను. చూడండి, దావీదు అక్కడ మొరపెట్టక ముందే దేవుడే మరలా ఏం చేశాడు? ఆ దూతకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? నువ్వు అక్కడ ఒర్నాను కళ్ళములో నిలిచి ఉండు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దావీదు ప్రార్థన అక్కడ కనపడలా, ఉందా? తర్వాత చేశాడు దావీదు ప్రార్థన. అంటే చూడండి, ఇక్కడ దేవుని యొక్క పాత్ర, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము మనందరి పట్ల ఏ విధంగా ఉండదో, మనం పాపులమైనప్పటికీ, చెడు మార్గంలో నడిచినప్పటికీ, కోపించుని మన పట్ల ఏం చూపిస్తున్నాడు? వాత్సల్యమును చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సంతాపం పొందుతున్నాడు మన కొరకు. నా కుమార్తె, నా కుమారుడు నశించిపోతున్నాడని. తర్వాత ఆ సమస్యకు పరిష్కారము, ఏ సమస్యకు? ఆ తెగులుకు, ఆ వేదనకు, ఆ అనారోగ్యానికి, ప్రతికూలమైన పరిస్థితులకు పరిష్కారం ఏంటంట? ఏమని చెప్పాడు దేవుడు? వర్ణాను అనేటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి పొలం ఇమ్మని చెప్పి, ఆ పొలములో నా కొరకు బలిపీఠము కట్టమను. హల్లెలూయా. దేవుడే మార్గాన్ని చూపిస్తున్నాడండి. నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు శ్రమలో అతడు నాకు మొర్రపెట్టగా అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను, నా రక్షణ అతనికి చూపించి దీర్ఘాయుష్మంతునకు చేస్తాను. హల్లెలూయా. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. మనము తల్లిదండ్రులుగా మనం చేసే తప్పులు బట్టి మన బిడ్డలు ఎందుకు శిక్ష అనుభవించాలి? మనం చేసేటువంటి చెడు నడతలు బట్టి మన బిడ్డలు ఎందుకు కష్టాలు అనుభవించాలి? ఆలోచన చేయండి. నీవు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎంతను కూడా జాగ్రత్తగా. ఎందుకంటే ఏమి విత్తినామో అవే కోస్తాం. ఒకని ప్రవర్తన చొప్పునే, ఒకని క్రియల చొప్పునే ప్రభు ఏం చేస్తారంట? తీర్పు తీరుస్తారంట. ఆలోచన చేయండిలారా. ఇక్కడ ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఆయన అపారమైన కృపను, అపారమైన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను కనపరుస్తూనే ఏం చేస్తున్నాడు? గాదుని పిలిచి అంటున్నాడు కదా, ఇగో దావీదుకు చెప్పు, ఈ తెగులు, ఈ యొక్క కోపము పోవాలంటే సమాధానమైన బలిపీఠము అక్కడ వర్ణాను కళ్ళములో, వర్ణాను పొలములో కట్టమని చెప్పు అని చెప్పినప్పుడు దావీదు వెంటనే ఏం చేశాడు తెలుసా? వెళ్ళాడు, వర్ణాను దగ్గరికి వెళ్ళాడండి. స్వయంగా అతనే వెళ్ళాడు. అంతకుముందు ఎవరిని పంపించాడు? జనములను లెక్కించడానికి ఎవరిని పంపించాడండి? యోవాబును పంపించాడు. అక్కడ ఉన్న అధిపతులు పంపించాడు. ఇప్పుడు వర్ణాను కళ్ళమును కొనడానికి, లేదా పొలమును కొనడానికి ఎవరిని పంపించాడు? ఎవరిని పంపిలా, ఆయనే స్వయంగా వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏందో తెలుసా? మొదటగా సాతానుకు లోబడిన దావీదు భక్తుడు ఇప్పుడు ఎవరికి లోబడుతున్నాడు? దేవుని వాక్యానికి, దేవునికి లోబడ్డాడు. దేవునికి లోబడుట చేత ఏం చేశాడు తెలుసండి? అక్కడికి వెళ్ళాడు, వర్ణాన్ని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడికి వెళ్ళయ్యా, నాకు మీ పొలం కావాలంటే ఆయన అంటున్నాడు, రాజు నువ్వు నా యొద్దకు వస్తమే మాకు అదృష్టమో, గొప్ప ఉచితంగా తీసుకో, ఇదంతా నీదయ్యా, నీకు ఏది కావాలో అది తీసుకుంటే. దావీదు భక్తుడు చూడండి, అక్కడ న్యాయముగా ఏం చేస్తున్నాడు తెలుసండి? ఊరికినే నాకు వద్దు, ఏమన్నాడు? ఊరికినే నాకు వద్దు అని చెప్పి, దరిదాపు పిల్లరా 600, ఇక్కడ ఈ వాక్యం మనం చూసినప్పుడు 25 వచ్చిన, ఆ భూమికి 600 తులముల బంగారము అతనికి ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత? 25 వచనంలో 600 తులముల బంగారం ఇచ్చి ఆ స్థలాన్ని కొని ఏం చేశారో తెలుసా అండి? ఏం చేశాడు తెలుసా? చూడండి, అక్కడ యెహోవా పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను, ఈ మాట చూడండి, సమాధాన బలులను. హల్లెలూయా. ఏ బలులంట? సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశముల నుండి దహన బలిపీఠం మీదకి అతనికి
ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలండి, ఇక్కడ ఒక మాట, ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆ దహన బలులు, సమాధాన బలులు అర్పించిన తర్వాత అక్కడ మొరపెట్టగా దేవుడు అతను చేసిన ప్రార్థనకు, అతను పెట్టిన మొరకు జవాబునిచ్చి ఏం చేశాడంట? ప్రత్యుత్తరం ఇచ్చినాడు. ఆ ప్రత్యుత్తరం ఎలా ఉండదో తెలుసా? చూడండి, యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసుకొని వెళ్ళిపోయాడు. తద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఏమొస్తుంది? రక్షణ వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చిందండి? దావీదు భక్తుని షమూయేలు ద్వారా వచ్చింది. ఒకని ప్రవర్తన బట్టి వానికి తీర్పు అని దేవుడు చెప్తున్నాడు. దావీదు భక్తుడి ద్వారా వచ్చిన శ్రమే దావీదు భక్తుడి ద్వారానే ఆ శ్రమ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఒక్కని అవిధేయతను బట్టి అనేకులు పాపులుగా తీర్చబడ్డారు. ఒక్కని విధేయతను బట్టి అనేకులు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. దావీదు చేసిన ఆ పాపమును, ఆజ్ఞాతిక్రమను బట్టి ప్రజలందరూ కూడా శిక్షించబడ్డారు. దరిదాపు 70,000 మంది చనిపోయారు. దావీదు భక్తులు చేసిన ప్రార్థనను బట్టి అనేక మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడున్న నీవు నేను పాపము చేసేటువంటి తల్లిదండ్రులుగా ఉన్నామా? ప్రార్థన చేసేటువంటి తల్లిదండ్రులుగా ఉన్నామా? హల్లెలూయా. పాపము చేసి దేవుని ఉగ్రతకు లోనేటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామా? ప్రార్థన చేసి మన కుటుంబాలకు, మన బిడ్డలకి సమాధానము, మన బిడ్డలకు, మన కుటుంబాలకి రక్షణ తెచ్చేటువంటి సాధనములుగా ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎలాంటి తల్లిదండ్రులుగా మనం ఉన్నాం? మనం కుటుంబం ఆశీర్వదింపబడాలన్నా తల్లిదండ్రులుగా అది మన ప్రవర్తన బట్టే ఉంది. మన బిడ్డలు ఆశీర్వదింపబడాలన్నా తల్లిదండ్రులుగా మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉన్నది. ఓ ప్రియ తల్లి, తండ్రి, దేవుని కృపలో తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. అవునా కదా? అనేక మంది ఆ స్థానాన్ని లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. అవునా కదా? కానీ మనకి ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఉండే అవకాశం ఇచ్చాడు దేవుడు. మరి దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆశీర్వాదకరంగా ఉంటున్నామా లేదా? ఇక్కడ దావీదు భక్తుడు చేసిన గొప్ప పని ఏంటో తెలిసిన? దేవునికి ఏం కట్టాడంట? బలిపీఠము కట్టాడు. దేవునికి దావీదు వర్ణాను కాలంలో కడితే మనం ఎక్కడ కట్టాలంట? బలిపీఠము. మన హృదయం అనే గుడిలో దేవునికి బలిపీఠం కట్టే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? హృదయం అనే స్థలంలో ప్రభువుకి మనము బలిపీఠము కట్టేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇలా దేవుని బిడ్డలారా, ఈ యొక్క హృదయం అనేటువంటి స్థలములో దేవునికి బలిపీఠం కట్టినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, యెహోవా మందసము ఉండినప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడ వారికి ఆశీర్వాదకరము అని దావీదు భక్తుడు ఎరిగి ఉన్నాడు. యెహోవా సన్నిధి లేక యెహోవాకు మన హృదయంలో బలిపీఠము చోటిస్తే, అనగా బలిపీఠము కడితే ఏమొస్తుందంట? కింద వచ్చిన ఏముంది? దేవుడు ఆ దూతకు ఆజ్ఞాపింపగా ఆ కత్తి తన వరలో మరలా వేసుకునేను. హల్లెలూయా. అంటే ఉన్నటువంటి కీడులన్నింటిని కూడా దేవుడు తీసేశాడు. సునేమిరాలు యెహోవా సావుకుడైనటువంటి ఎలీషాకు తన ఇంట్లో స్థానం ఇస్తే ఏం జరిగింది? అక్కడ ఆమె కొదువ తీర్చబడినది. హల్లెలూయా. ఆమె కీడు తీర్చబడింది. ఆమె కుటుంబంలో లోపము తీర్చబడినది. ఆమె కుటుంబంలో దుఃఖము తీర్చబడింది. హల్లెలూయా. అప్పుడు వారికి వ్యాపారం చేయాలి, విస్తారమైన ఆశ ఉంది, కానీ బిడ్డలు ఎందుకో నా బ్రతుకుని ఏడ్చుండొచ్చు అన్నవలి. ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సేవకుడికి దేవుని పేరట ఏమన్నా దైవజనుడు అని మాట అక్కడ ఉన్న వాక్యంలో, అవునా కదా? ఇతరు దైవజనుడు అని నేను గుర్తెరగా తన యజమానుడితో చెప్తుందండి. అనగా దేవుని మొదటగా చూచి అతనికి స్థానం ఇచ్చింది, ఒక మంచి స్థలం ఏర్పాటు చేసింది. తద్వారా ఆ కుటుంబంలో ఉన్న పొదువ తీర్చబడినది. హల్లెలూయా. అదే విధంగా దేవునికి వర్ణాల కాలంలో దావీదు బలిపీఠం కట్టిన తర్వాత, సమాధానం అర్పించిన తర్వాత ఉన్నటువంటి కీడు మొత్తం తొలగిపోయినది. హల్లెలూయా.
మన కుటుంబంలో ఉన్న కీడు, ఒకవేళ సాతాను యొక్క ఏలుబడి చేస్తా ఉంటే, సాతాను యొక్క పని మన కుటుంబంలో జరుగుతుంది, మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? గుర్తెరిగి దావీదు వలె ప్రార్థన చేయగలిగితే, సాష్టాంగ మరి ప్రభుకు మొరపెట్టగలిగితే, అది ఏ సమస్య అయినా దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేతులకు అప్పగించుతాం. మరి ముఖ్యంగా మన హృదయం అనే గృహంలో ఆయనకి సన్నిధిని కడదాం, చూపిద్దాం, తద్వారా ఆశ్చర్యింపబడదాం. అటు విధమైన కృప, అటు విధమైన ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఇందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దావీదు భక్తుల వలె మనము కూడా సాతానుకు లోబడి జీవిస్తున్నాయేమో, భక్తి అనే ముసుగులో సాతాను యొక్క నడిపింపులో మనం ఉన్నామేమో, రండి, సాతాను బంధకులను బయటికి రండి. బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. ఆశ్రయించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. మనల్ని శిక్షించడానికి కాదులరా, మనం ఏడిపించడానికి కాదు. ప్రభు యేసుక్రీస్తు వారి ఇక్కడికి వచ్చింది సమాధానాధిపతిగా, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు, ఆనందం ఇవ్వడానికి వచ్చాడు. మరి ముఖ్యంగా ఆయన యొక్క బలియాగము ద్వారా మనలను బలపరిచి పరలోక రాజ్యం చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అటు విధమైన ప్రాణత్యాగాన్ని గుర్తెరుగుదాం. ఆయనకు మన హృదయంలో చోటిద్దాం, తద్వారా ఐక్య మేలులో పొందుకుందాం. ప్రభు యొక్క కృప సమాధానములు దేవుడు మనందరికీ దయచేసి దీవించును గాక. నేను ప్రార్థన చేసుకుందాం. కొద్ది వాక్యం మనందరి వెనుకలో దేవుడు నీరు కట్టి ఫలింపజేయును గాక. అందరికీ వందనాలండి. తల్లిదండ్రులుగా మన బాధ్యత, విశ్వాసులుగా సన్నిధిలో మన బాధ్యత ఎలా ఉంది? మన ప్రవర్తన బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడంటాడు. మన ప్రవర్తన బట్టి దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడంటాడు. దేవుని బిడ్డలారా, ఎవరి క్రియలను చొప్పున వానికి ప్రతిఫలం ఉంటున్నాడు. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? దావీదు హెచ్చరింపబడ్డాడు, దేవుని దృష్టిలో నీ ప్రవర్తన ప్రతికూలంగా ఉన్నది అన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడేమో, మన ప్రవర్తన దేవుని దృష్టిలో ప్రతికూలంగా ఉందేమో. దేవుని బిడ్డ, ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుడు నీ ద్వారా కుటుంబానికి ఆశీర్వాదము కలగజేయాలని చూస్తున్నాడు తప్ప నీ ఆశ్రమంలోకి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. యోవాబులాగా దేవుడు దావీదును రీతిగా హెచ్చరించాడు. తన సావుకైనటువంటి వారిని అనేక మంది యోవాబులుగా తీర్చి నన్ను మనల్ని హెచ్చరిస్తున్నాడు. పదింపుకు లోబడుతున్నావా? సరే, పరిశీలన చేసుకున్నాం. మోకాళ్ళ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అంత దినాల్లో దేవుని బిడ్డలారా, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాము. ఈ కరోనా మహమ్మారి మన మీద ఏలుబడి చేయకుండా ఉన్నట్లయితే ఉండాలంటే ప్రభు కృపలో మనము ప్రార్థన చేయాలి, ప్రభు కృపను పొందుకోవాలి. దావీదు భక్తుల వలె పాపము చేసినప్పటికీ, సాతానుకు లోబడిపోయినప్పటికీ, మన తప్పుడు మనం గుర్తెరిగి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన మనసు నువ్వు కలిగి ఉంటే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలిగిన మన దేవుడు, మనం బాధపడుతుంది పశ్చాత్తాపడుతున్న మన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నీ కొరకు నా కొరకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తల్లి, సహోదరి, సహోదరా, ప్రార్థన చేయి. ఒక తల్లిదండ్రులుగా నీవు నిలబెట్టి మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. మన ప్రవర్తన బట్టి మన బిడ్డలకు దీవెన రావాలి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం అయ్యా. నాతో మాట్లాడిన విధానంకై స్తోత్రం అయ్యా. నేను సరి చేసుకుని కృప దయచేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన నేర్పించిన కన్నీటి ప్రార్థన, ఒప్పుకొని ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన నాకు నేర్పించని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నా హృదయంలో, నా కుటుంబంలో నీకు బలిపీఠము కట్టే కృప ఇచ్చే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మనసు నాకు దయచేయని పశ్చాత్తాపడదాం ప్రభు సన్నిధిలో. దావీదు లాంటి స్వభావం మనలో ఉన్నాయేమో, దావీదు లాంటి స్వభావము, సాతానుకు లోబడే స్వభావం కలిగి ఉన్నాయేమో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన నాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి
Thank you.